ఎందుకు వచ్చింది ఆయనకి? ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? అలా చేస్తేనే నమ్ముతానని ఆలోచన ఎందుకు వచ్చింది? ఇలా రావడాన్ని బట్టి అనుమానపు తోమ అంటున్నాం. ఓకే, తోమా గారి సందేహాన్ని యేసుక్రీస్తు వారు నివృత్తి చేస్తున్న కారణం ఏంటి అంటే, అది ప్రతి తరము వారికి వచ్చే ప్రశ్న. ప్రతి తరము వారు తెలుసుకోవాలి అంటే ఆ రోజు తోమా గారు ఆ ప్రశ్న వేయాలి. ఆత్మీయ సమ్మేళనము 2లో 3వ రోజు నాకు ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశానికై యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన మాటలు వినాలి అని పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా దేవుని మాటలు వినడానికి చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువు ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. కొంచెంసేపు దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందామండి. మనం ఏ విషయం మీద మాట్లాడుకుంటున్నాం 3 దినాలుగా? నేను మాట్లాడుతున్న విషయం మహాత్ములను దూషించే విషయంలో, లేక మహాత్ములను ఒక మాట అనే ముందు ఖచ్చితంగా మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. వీళ్ళని అనొచ్చా లేదా? ఒకవేళ అంటే ఏం జరుగుతుందో చెప్పేశారు. మహాత్ములను దూషిస్తే భక్తిహీనులం అవుతాం. భక్తిహీనులకు పరలోకంలో చోటు లేదు. కాబట్టి భక్తిహీనులు కాకుండా ఉండాలి అంటే మహాత్ములను దూషించకుండా ఉండాలి, వారిని ఏ మాట అనకుండా ఉండాలి. అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఏ వ్యక్తిలోనైనా లోపం లేకుండా ఏముండదు. మనుషులే కదా, కాదా? ఎవరిని తీసుకోండి భక్తుల జీవితాలలో, యేసుక్రీస్తు వారిని మినహాయిస్తే మనం ఎవరి జీవితాల్లో లోపాలు లేవు, ఉంటాయి. కానీ ఆ లోపాలనే మనం హైలైట్ చేసి చూస్తే మనం అన్ని చేయొచ్చు అనిపిస్తుంది. వాటిని గనక దాటవేసి లేదా కప్పిపుచ్చి మంచిని మాత్రమే మనం తీసుకోగలిగితే మంచిగా బ్రతకొచ్చు. కాబట్టి మహాత్ములను దూషించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని నేర్చుకుంటూ మనం మొదటి రోజు ఏం నేర్చుకున్నాము? ఏ మహాత్ములను గురించి నేర్చుకున్నాము? అబ్రాహాము గారు, శారా గారి గురించి నేర్చుకున్నాం. చాలా మంది పొరపాటు పడుతున్నారు, కానీ వాళ్ళు మాత్రం విశ్వాస విషయంలో చెక్కు చెదరని విశ్వాసం వారిది. నిజంగా ముందు తెలియదు కాబట్టి తనకే అనేది అనుకుందామే 10 సంవత్సరాలు. కానీ 10 సంవత్సరాల తర్వాత అర్థమైంది ఏంటి అంటే, నా వలన కాదేమో నా ధర్మం నిలిచిపోయిందంటే అనుకున్న ఒక్క కారణాన్ని బట్టి హాగర్ గారిని ఇవ్వడం జరిగింది. కానీ దేవుడు చెప్పారు శారానే కంటుంది అన్నప్పుడు మాత్రం ఆమెను గురించి వ్రాయబడిన మాట హెబ్రీ పత్రికలో మనకి ఏం కనిపిస్తుందో తెలుసా? ఆమె వృద్ధాప్యమందు శరీరము మృతతుల్యమైన గర్భము ధరించుటకు శక్తి పొందింది కేవలం విశ్వాసం వలన. మీకు మనం చెప్పాను కదా, నా వయసు 46. నేను ఇప్పుడు కాసేపు నుంచుంటే మళ్ళీ కాసేపు పడుకోవాలి, కాసేపు కూర్చుంటే లేవాలంటే మోకాలు పట్టుకోవాలి. వయసు నాది ఇంత, మరి దీనికి డబల్ ఉంది కదా శారా గారి వయసు ఇంచుమించు. ఆ వయసులో గర్భంలో మరొక శిశువును మోయడము అంటే విశ్వాసం లేకపోతే చేయలేరామే. చేశారు, కానీ ఎప్పుడు ముందు చేయడానికి వెనక చేయడానికి ఉన్న ఆంతర్యాన్ని మనం గ్రహించాలే తప్ప మనము వారిలోని లోపాలను చూడకూడదు. లోపాలను చూస్తే లోపంగానే మిగిలిపోయి మనం భక్తిహీనులుగానే మారిపోయేవాళ్ళం. కానీ మహాకృప దేవుంది, వాళ్ళ జీవితంలో ఉన్నది ఏంటి అని ఒకసారి పరిశీలించుకోవడానికి మనలాంటి వాళ్ళకి దేవుడు అవకాశం ఇచ్చారు. ఇంకా 80% క్రైస్తవులకి ఈ విషయం ఇంకా తెలియదు. ఏ విషయం తెలియదు అంటే, శారా గారు కావాలనే హాగర్ గారిని ఇచ్చారు అనుకుంటున్నారు. ఎందుకంటే వాగ్దానం కొరకు ఎదురు చూడకనే దానిలోనే ఉన్నారు. ఇంకా అందుకే ఇశ్రాయేలీలు ఇష్మాయిలు కొట్టుకుంటున్నారు అన్నారు. మన ఇంట్లో ఉన్న ఇద్దరు కూడా కొట్టుకుంటున్నారు. మరి ఓకే, ఆ విషయాన్ని మనం నేర్చుకున్నాం. రెండవదిగా రాత్రి ఎవరి గురించి నేర్చుకున్నాం? మనం పేతురు గారి జీవితాన్ని చూసాం కదా. మరి పేతురు గారిని దుడుకు పేతురు అనొచ్చా? దుడుకుగానే మాట్లాడారు ఆయన, ప్రతి విషయం ముందే మాట్లాడారు ఆయన. ఎవరికి వేసిన ప్రశ్న అయినా సమాధానం ఆయనే చెప్పారు కదా. అంటే ఆ రోజు ఆయన ఆ ప్రశ్న వేయకపోతే ఈ రోజు మన విశ్వాసంలో స్థిరపడడానికి చాలా కష్టంగా ఉండేది కదా. మనం శత్రువుల విషయంలో కానీ సహోదరుల విషయంలో కానీ మన మీద ఎవరైనా ఏదైనా అన్నప్పుడు కానీ కోపంగా ఉంటాం. ఉన్నప్పుడు నిజంగా పరిశీలించుకునే గుణం కలిగిన వారైతే ఏం చేస్తారంటే, నేను ఇన్ని రోజులు కోపంగా ఉండడం ధర్మమేనంటావా? ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకు? యేసుక్రీస్తు వారు చెప్పిన ఆన్సర్ గుర్తొస్తుంది మనకి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు తెలుసా? నా సహోదరుని నేను ఎన్నిసార్లు క్షమించాలి ప్రభువా? పేతురు గారు అడిగారు. అరే బాబు 70 ఏళ్ల మారుల మట్టి క్షమించాయి అన్నారు కదా. ఇప్పుడు మనం పడుకుంటే ఆ విషయం మనకు గుర్తొస్తుంది. యేసుక్రీస్తు ఇలా చెప్పారు కదా ఆ రోజు పేతురు గారు అడిగితే. సో మరి నా విషయంలో తప్పు చేసిన వ్యక్తిని నేనటి వరకు కోపంగా ఉందిలే కానీ ఈ రోజు సమాధాన పడదాంలే, ఈసారి అతను వస్తే మాట్లాడదాం అనిపిస్తుంది మనకి. అలా అనిపించడానికి కారణం ఏంటి అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన సమాధానం. ఆయన సమాధానం ఎందుకు చెప్పాల్సి వచ్చింది?
పేతురు గారు ప్రశ్న అడిగారు కాబట్టి కొన్ని సందర్భాల్లో మరక మంచిదే అన్నట్లు ప్రశ్నలు చాలా మంచిది. ప్రశ్న వస్తే సమాధానం ఎక్కడో ఒక చోట దొరుకుద్ది. బైబిల్ చదివేటప్పుడు కూడా మనం గుర్తించాల్సింది అదే. ప్రశ్న వేసుకుంటూ చదివితే ఆ బుక్ లో కాకపోతే 66 పుస్తకాలలో ఎక్కడో ఒక చోట సమాధానం దొరుకుతుంది. కానీ ప్రశ్న రాలేదనుకోండి, సమాధానం వెతకాలని ఆలోచన ఉండదు కాబట్టి గుడ్డిగా చదువుకుంటూ వెళ్ళిపోతాం, ఏం అర్థం కాదు. అర్థమైందన్నమాట. ఈ రాత్రి కూడా మహాత్ములను దూషిస్తే ఏం జరుగుతుంది అంటే భక్తిహీనులం అవుతాం. కాబట్టి మరో మహాత్ముడి గురించి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజు కూడా మరో మహాత్ముడి గురించి మనం తెలుసుకుందాం. ఆ మహాత్ముడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారి శిష్యులలో ఒక శిష్యుడు. జనరల్ గా శిష్యులందరిలో త్వరగా పేర్లు పెట్టేది ఎవరికంటే పేతురు గారికి, సెకండ్ తోమా గారికి. ఏమంటారు తోమా గారిని? చెప్పండి, గట్టిగా చెప్పండి. అనుమానపు తోమా అంటారు. కానీ నేను మిమ్మల్ని మాట్లాడుతానే, యేసుక్రీస్తు ప్రభు వారు 4వ జామున సముద్రం మీద నడుస్తూ వస్తున్నారు. శిష్యులందరూ చూసి బాబోయ్ భూతం భూతం అని భయపడిపోతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? రాత్రి చెప్పాను, ఏమన్నారు? నేనే, భయపడొద్దు అన్నారు. నేనే అన్నారు. అన్నప్పుడు విశ్వాసం ఉంటే పేతురు గారు ఏం చేయాలి? నువ్వేనా ప్రభువా? ఓకే ఓకే అనాలి కదా. నువ్వే అయితే నేను వచ్చునాగిన సెలవిమ్ము అన్నారు అంటే నమ్మక. మరి ఇప్పుడు అనుమానపు తోమా అనే మనం అనుమానపు పేతురుని ఎందుకు అనట్లేదు? మనకు కూడా న్యాయం ఉంది. ఏంటో తెలుసా? అన్ని బిరుదులు ఒకరికి ఇస్తే ఎలాగా? పేతురు గారికి ఎలాగో దుడుకు పేతురుని పెట్టేశాం కదా, ఈసారి అనుమానము వేరే క్యాండిడేట్ పెడదామని మనం ఎవరికి పెట్టాము? తోమా గారికి పెట్టాం. ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం, నిజంగా తోమా గారికి అనుమానం ఉందా? ఒకవేళ అనుమానం ఉంటే యేసుక్రీస్తు వారు ఏ సందర్భంలోనైనా దాన్ని ప్రస్తావించి ఖండించారా? ఒకవేళ అనుమానమే ఉంటే ఆ అనుమానం ఎందుకుంది? ఆయనకు వచ్చిన అనుమానాన్ని బట్టి ఈ రోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటో ఈ రాత్రి టక్క చూసేసుకుందాం. ఓకేనా? చూద్దాం. తోమా కొన్ని విషయాలు చెప్పేస్తాను, రాసుకునే వాళ్ళు రాసుకోండి, మిగిలిన వాళ్ళు వినండి. అవసరమైన మాటలే చూసుకుందాం, తక్కువ టైం కాబట్టి. తోమా గారిని గూర్చి శిష్యుల పేర్లలో కాకుండా 3 సందర్భాలు ఆయన గురించి వ్రాయబడ్డాయి. తోమా అనే పేరు కలిగిన ఆయనకు తరువాత కాలంలో దిదుమా అనే పేరు కూడా వచ్చింది. అందుకే దిదుమా అనబడిన తోమా. దిదుమా చెప్పాలి, దిదుమా అనబడిన తోమా అంటే దిదుమా అనబడ్డారు ఆయన ముందు తోమాని, కానీ మనం తోమానే పిలుస్తాం. దిదుమా అనబడిన తోమా అని పిలుస్తాం. ఇంతకీ తోమా అనే పేరున్న ఆయనకు దిదుమా అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? పేతురు గారికి కేఫా అని పెట్టారు యేసుక్రీస్తు వారు. ఎందుకు పెట్టారు అంటే, నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉంటావు, నువ్వు ఉండాలి, తర్వాత నీ సహోదరులు నువ్వే బలపరచాలి అని ఆలోచన కలిగిన యేసుక్రీస్తు వారు పేరు పెట్టారు. బాగుంది. మరి తోమా గారికి ఎందుకు దిదుమా అనే పేరు వచ్చింది? ఒకటే, మనకి ఎవరి దగ్గర బైబిల్ చరిత్రలో ఎవరికైనా మరొక పేరు వచ్చింది అంటే దాని వెనుక ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది, భౌతికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు. మరి తోమా గారికి ఎందుకు దిదుమా అనే పేరు వచ్చింది అంటే పండితులు చెప్పే విషయం ఏంటి అంటే, దిదుమా అనే పేరుకు అర్థం కవలలు, ట్విన్స్. దిదుమా అనే పేరుకు అర్థం ఏంటండి? కవలలు. ఏం చెప్తారంటే పండితులు, తోమా గారు కవలలలో ఒకరు. అంటే తోమా గారికి ఇంకో సహోదరుడు ఉన్నారు, 2 కవలలు. ఆ 2లో ఈయన ఒకరు. కాబట్టి ముందానికి తోమాని పెట్టినా అతని గురించి ఎవరు మాట్లాడుకుంటున్నా దిదుమా అనే పేరు తోమా గారికి ఎందుకు వచ్చింది అంటే ఆయన కవలలలో ఒకరు కాబట్టి. అప్పుడున్న సమాజంలో వారు ఎవరైనా మాట్లాడాలి అంటే 2 ఉన్నారనుకోండి, ఆ 2ని కరెక్ట్ గా మనం ఐడెంటిఫై చేయలేకపోతే ఏమని మాట్లాడుకుంటాం? ఏది ఆ కవలల్లో పెద్దోడా, ఏది ఆ 2లో చిన్నోడా అంటాం, అంతేనా? పేరు ఐడియా రాకపోతే వెంటనే మనం ఎలా పిలుస్తాం? ఏమండి ఎలా పిలుస్తాం? ఏదండి వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, కవల పిల్లలు, వాళ్ళలో పెద్దోడా లేదా చిన్నోడా అని మాట్లాడతాం కదా. అలా తోమా గారి పేరు దిదుమా అనబడింది అనేది పండితుల అభిప్రాయం. ఇది నా అభిప్రాయం కాదు, బైబిల్ చెప్పలేదు. నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. ఇక ఈ తోమా గారి విషయంలో 3 సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తాయి. వాటిలో ఒకటేంటి అంటే, యేసుక్రీస్తు వారు ప్రేమించిన ఒక కుటుంబం ఉంది బైబిల్ గ్రంథంలో. ఏంటది? ఎవరి కుటుంబం? యేసుక్రీస్తు వారు ప్రేమించిన కుటుంబం లాజరు గారి కుటుంబం. ఎందుకు ప్రేమించారు తెలియదు, ఏం జరిగింది తెలియదు. వాళ్ళ తల్లి లాజరు గారు లేక మరియా మార్త లాజరు గారి తల్లిదండ్రులు ఎవరు తెలియదు. వారి ఊరు పేరు రాయించాడు గారి దేవుడు, వారి తల్లిదండ్రుల పేరు రాయించలేదు. కారణాలు ఏంటి అంటే మనం వెతుక్కోవాల్సింది తప్ప అక్కడైతే కనిపించదు, అది వేరే విషయం. లాజరు గారు చనిపోయినప్పుడు ఆయన రోగిగా ఉన్నప్పుడు గానీ వర్తమానం వెళ్ళింది యేసుక్రీస్తు వారి దగ్గరకు. నువ్వు ప్రేమిస్తున్న నీ స్నేహితుడైన లాజరు రోగి ఉన్నాడయ్యా అని వాళ్ళ సహోదరులు కబురు పంపారు. యేసుక్రీస్తు వారు ఆ విషయం తెలిసి కూడా అక్కడే ఉండిపోయారు 4 రోజులు. లాజరు గారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు. సమాధి చేయబడిన తరువాత ఇప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళాలనిపించింది. అప్పుడు శిష్యులను పిలిచి చెప్తున్న మాట ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 15వ వచనం. అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రెండని ఎవరితో చెప్తున్నారండి యేసుక్రీస్తు వారు? శిష్యులతో.
ఇదిగో నాకు కబురు వచ్చింది, ఆయన చనిపోయాడని తెలిసింది, నేను అప్పుడు అక్కడ లేను, కానీ ఇప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా వెళ్ళాలి స్పష్టంగా చెప్పారట. అంటే ఆ మాట ఎందుకు వాడబడింది స్పష్టంగానే మాట? వెళ్ళాలి అని చెప్తే సరిపోదా? బాబు లాజర్ దగ్గరికి వెళ్ళాలి, రెడీ అవ్వండి మనం వెళ్ళిపోదాం అంటే సరిపోతుంది కదా. ఆ మాట స్పష్టంగా చెప్పడం వెనుకున్న ఆంతర్యం ఏంటి అంటే మనకు కొంచెం ముందుకు వెళ్తే అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చిన చదువుదాం. అందుకు దిదుమానబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదమని తన తోడి శిష్యులతో చెప్పాను. ఇక్కడ మాట్లాడుతున్నారండి తోమా గారు. మొదటి సందర్భం ఏమంటున్నారు ఆయన? ఆయనతో వెళ్ళి మనం కూడా చనిపోదాం పదండి అన్నారు. దీనిలో రెండు భావాలు కనిపిస్తాయి. అంటే నువ్వు చదివే యాంగిల్ బట్టి ఇక్కడ ఏముందంటే ఆయనతో పాటు మనం కూడా చనిపోవడానికి వెళ్దాం అని ఉంది కదా. అందులో రెండు భావాలు కనిపిస్తాయి మనం చదివే యాంగిల్ బట్టి. ఒకటేమో ప్రభు ఎలాగో చనిపోవడానికి డిసైడ్ అయిపోయారు, ఆయనతో ఉంటున్నాం కాబట్టి మనం కూడా ఆయనతో పాటు చనిపోదాం అనే భావం కనిపిస్తుంది. రెండవదేమో అక్కడ వాళ్ళు చంపుతున్నారని తెలిసి వెళ్దాం అంటున్నాడంటే ఇక వెళ్ళేది చావడం కోసమే కాబట్టి తప్పేదేమో పదని వెళ్దాం అని వెటకారంగా మాట్లాడినట్టు కూడా కనిపిస్తుంది. అందులో మీ ఇష్టం, మీరు ఎలా తీసుకున్నా. ఎందుకంటే అది ఇది అని రాయబడలేదు. కానీ ఆయనతో కూడా చనిపోవడానికి వెళ్దాం అన్నప్పుడు మనం కూడా అంటాం కదా, పదండ్ర బాబు ఏం చేద్దాం, ఆయన కొడితే మనం కూడా కొట్టించుకుందాం, ఆయన చంపితే మనం కూడా చద్దాం, ఎందుకు ఇంకేమి చెయ్యలేని పరిస్థితి అనమాట. అలాంటి సందర్భంలో తోమా గారు ఇక్కడ మాట్లాడినట్టు కనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది శిష్యులు ఉన్నప్పటికీ, లేక మిగిలిన శిష్యులంతా ఉన్నప్పటికీ తోమా గారు మాత్రమే మాట్లాడారు. ఇక్కడ మాట్లాడిన ఈ సందర్భాన్ని బట్టి ఖచ్చితంగా ఏమనిపిస్తుంది అంటే తోమా గారికి భయం ఎక్కువ, తోమా గారికి పిరికితనం ఎక్కువ, తోమా గారికి అనుమానం ఎక్కువ. ఎందుకంటే మనం పైన వచనాలు మనం చదువుకుంటే అంతకు ముందే యేసుక్రీస్తు వారి రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నం చేశారు ఆ ప్రాంతపు ప్రజలు. అలాంటి పరిస్థితులకు మళ్ళీ వెళ్ళాలంటున్నాడు యేసుక్రీస్తు. అక్కడ వెళ్తే జరిగేదేంటి? మొన్న ఆయన మాత్రమే కొట్టాలనుకున్నారు, ఇప్పుడు మనని కూడా కొడతారు, కాబట్టి ప్రిపేర్ అయిపోండి అని అలర్ట్ చేసినట్టుంది. ఎలాగో మనకు మిగిలింది అదే కాబట్టి సిద్ధపడిపోండి అని వెటకరించినట్టు ఉంది. అంటే నువ్వు చదివే ఉద్దేశాన్ని బట్టి నువ్వు ఆలోచిస్తే ఆ రెండిట్లో ఏదైనా అనిపించవచ్చు. ఈ సందర్భంలో మనకు తోమా గారు కనిపిస్తారు. ఇక రెండవ సందర్భం ఏంటి ఆయన గురించి అంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుండి చదువుదాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచి ఉన్నారు, నా యందును విశ్వాసముంచుడి. ఎవరంటున్నారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభు వారు. ఏమని అంటే కలవరంతో ఉన్నారు శిష్యులు. అంతే దాని అర్థం. మీ హృదయం కలవరపడనీకుడు అన్నారంటే అర్థం ఏంటి? వాళ్ళు కలవరంతో ఉన్నారు. కలవరపడొద్దు, దేవుని యందు మీకు విశ్వాసం ఉంది కదా, నా యందు కూడా విశ్వాసం ఉంచండి అని చెప్తూ, నా తండ్రి ఇంకా అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును అని చెప్పారు. ఏమంటే క్లియర్ గానే ఉందా యేసుక్రీస్తు వారు మాట్లాడేది? ఉందా? చెప్పాలందా నాతో? అందులో ఇంకేదైనా ప్రశ్న, సందేహం, సమాధానం లేదనడానికి ఏమైనా ఉందా? ఇదిగో మీరు జాగ్రత్తగా ఉండండి, కలవరపడొద్దు, ధైర్యపడొద్దు, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మళ్ళీ వస్తా, మిమ్మల్ని తీసుకుని వెళ్తా. ఉందా? ఎక్కడికి వెళ్తున్నారో చెప్పారు, మళ్ళీ వస్తారో లేదో చెప్పారు, వచ్చాక ఏం చేస్తారో కూడా చెప్పేశారు. ఇంక ప్రశ్నలు ఏమన్నా ఎక్కడ ఉన్నాయా? ఏం లేవు. కానీ ఏం జరిగింది కింద చదువుదాం. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదు. అదే ఇప్పుడే చెప్తున్నారు నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నానని. యేసుక్రీస్తు ప్రభు, నా వైపు చూడాలి అందరూ. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద శిష్యులను ఏర్పాటు చేసుకున్న తర్వాత శిష్యులు యేసుక్రీస్తు వారిని అడిగారు, ఏమని? అయ్యా మాకు ప్రార్థన నేర్పవా అని అడిగారా? ఎందుకు అడిగారు? వాళ్ళు ఎందుకు అడిగారు మాకేం తెలుసు అన్నట్టు చూస్తున్నారు మీరు. వాళ్ళు బాప్తిస్మ ఇచ్చి యోహాను గారి దగ్గర శిష్యరికం చేశారు ముందు. యోహాను గారు, అంద్రే గారు వీళ్ళంతా ఎక్కడ శిష్యులు? ముందు యోహాను గారి దగ్గర. యోహాను గారు వాళ్ళకి ప్రార్థన నేర్పించారు. ఇప్పుడు అక్కడి నుంచి యేసుక్రీస్తు వారి దగ్గరకు రాగానే వాళ్ళకి ఏమనిపించిందంటే, యోహాను మాకు ప్రార్థన నేర్పిస్తే మేము నేర్చుకున్నాము, మరి ఇప్పుడు మళ్ళీ నీ దగ్గరకు వచ్చాం కదా, నువ్వే నేర్పుతావు, నేర్పించు, నువ్వు నేర్పిందే మేము చేస్తాం అన్నప్పుడే పరలోకమందున్న మా తండ్రి అనే ప్రార్థన నేర్పించారు ఆయన. దానిని ఈ రోజు సమాజం పరలోక ప్రార్థన అంటుంది. అర్థమైందా? ప్రార్థన నేర్పించారు కదా, ఆ ప్రార్థనలో యేసుక్రీస్తు వారు మొదటిగా నేర్పిన మాట ఏంటి? పరలోకమందున్న మా తండ్రి. అంటే తండ్రి ఎక్కడున్నారు అదే కదా. ఇప్పుడు నేను ఆ తండ్రి ఇంటికి వెళ్తున్నానని యేసుక్రీస్తు వారు చెప్పారంటే ఎక్కడికి వెళ్తున్నానని చెప్పారు? ఈ విషయం శిష్యులకు తెలీదా? తెలుసా లేదా? మరి మిగిలిన వాళ్ళు ఎవరైనా అడిగితే అర్థం మాకు తెలియదండి, మీరు మీ శిష్యులకు చెప్పినప్పుడు మేము లేము కదా అనొచ్చు. కానీ అడుగుతున్న శిష్యులే, యేసుక్రీస్తు వారు చెప్పింది ఆ శిష్యులకే. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తోమా గారు కూడా మనలాంటోడే, ఇక్కడే ఉంటాడు కానీ అర్థం చేసుకోడు, వినడు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగితే 3 రోజుల నుంచి వరుస పెట్టి 1 by 1 ఏ లెసన్ విన్నారంటే ఇందులో ఎంతమంది చెప్తారు? కష్టమే, పేజీలు తిరిగేస్తారు. ఇంకో కొంతమంది అయితే అదే రాసుకోలేదండి, అప్పుడే లేదండి, అప్పుడే వాష్రూమ్కి వెళ్ళానండి అంటారు. లేదండి అప్పుడే నీరసంగా అనిపించింది పడుకున్నానండి అనే బ్యాచ్ ఎక్కువ మంది ఉంటారు.
పర్ఫెక్ట్ గా ఎవరు చెప్పగలరంటే ఇందులో 10% కూడా ఉండరు నన్ను అడిగితే కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు తన పరిచర్యలో ఏ విషయమైనా శిష్యులకు ముందైనా వెనకేరేసరి తప్పకుండా చెప్పేవారు. మిగిలిన వారికి అర్థం కాని విషయాలు కూడా ఏకాంతంగా ఆయన తన శిష్యులకు బోధించేవారు. ఎందుకంటే వారికి తెలియాలి తన తర్వాత వాళ్ళే కదా ఆ పరిచర్యను కొనసాగించవలసింది. కాబట్టి అన్ని చెప్పేవారు. అన్ని తెలిసినా ఇప్పుడు మరలా అప్పుడే చెప్పారు యేసుక్రీస్తు ముందు చెప్పింది ప్రక్కన పెడదాం. అప్పుడే చెప్పారు ఏమని, మీరు కలవరపడొద్దు, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నానంటే స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. స్థలం సిద్ధపరిచిన తర్వాత మీరు ఎలా రావాలని అనుమాన పడతారేమో, నేను మళ్ళీ వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని చెప్తే మళ్ళీ వచ్చి తోమా గారు అంటున్నారు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదే అంటున్నారు. అసలు ఈ ప్రశ్నలో ఏమైనా అర్థం ఉందా? ఏమనుందా? మాట్లాడండి. ఉందా? లేదు కదా. మరి లేనప్పుడు యేసుక్రీస్తు వారు ఏమనాలి? ఏ పిచ్చి మొహం ఎక్కడున్నావు నువ్వు, ఏమింటున్నావు నేను చెప్పేది, ఇప్పుడే కదా చెప్పాను అనాలి కదా. మరి అన్నారా? ఎందుకన్నా? అన్ని అనుమానాలే తోమా, నీకు పుట్టికే అనుమానం, అనుమానం ముందు పుట్టి నువ్వు వెనక పుట్టావు అనొచ్చు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు తోమా గారిని ఏమనలేదు, కానీ ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. కిందే చెప్పారు, మీకు తెలుసు ఏం చెప్పారు? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని చెప్పారు. ఇదేంటి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకు తెలియదు అంటే నేనే మార్గం అంటారేంటి? దానికి దీనికి సంబంధం ఉందా? ఏముందా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావా అంటే ఏంటో మా చెప్పాను కదా మా నాన్న దగ్గరికి. ఓకే, మా నాన్న ఎక్కడ ఉంటాడని అడుగుతున్నావా? పరలోకం అని కూడా చెప్పాను కదా. ఇది కదా ఆన్సర్ రావాలి అక్కడ. అలా కాకుండా నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం ఏంటి? ఇక్కడ సింక్ అవట్లే కదా ప్రశ్నకి సమాధానానికి. మీకు సెట్ అయిందా? మీకు సెట్ అయిందా? మరి సెట్ కానప్పుడు ఎందుకు మనం దాన్ని అలా చూడలేకపోతున్నామంటే మనం కూడా అలాగే చదివేస్తాం తోమా గారిలా. ఎన్ని విన్నా ఎన్ని చదివినా నపుంసకుళ్ళు అయితే లేం. ఆయనలా ఉంటే ఫిలిప్ గారు మన దగ్గరికి వచ్చేవాళ్ళే, మనం అలా లేము. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే తోమా గారు అడిగిన ప్రశ్నకు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు సమాధానం. అది దానికి సంబంధించిందేనా అంటే దానికి సంబంధించినా కాకపోయినా తర్వాత తరాల వారికి మాత్రం అది చాలా అవసరం. అందుకని సమాధానం చెప్పారు. క్రిందికి రాగానే మరలా ఫిలిప్ గారు అడుగుతారు అదే సందర్భంలో, నువ్వు తండ్రి దగ్గరికి వెళ్తున్నాను అంటున్నావు, ఏదడిగినా తండ్రి 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 అంటున్నావు ప్రభువా, అసలు ఆ తండ్రి ఎలా ఉంటాడో మాకు చెప్పవా అని అడిగారు. అప్పుడు మాత్రం యేసుక్రీస్తు వారికి కోపం వచ్చింది. ఏమని, ఇంతకాలంగా మీతో ఉంటున్నారు కదా, మళ్ళీ తండ్రిని కనపరచమని అడుగుతున్నావేంటి అన్నారు. నా దగ్గర ఉన్నారు మీరంతా. ఫిలిప్ గారు అడిగినప్పుడేమో ఇంతకాలం నుంచి నాకు తెలియదా నీకు అన్నారు. ఇదే మాట తోమా గారిని ఎందుకు అనలేదు? ఈయనెంతో ఆయన అంతేగా. ఈయన అడిగిన విధానం ఏంటి? ఆయన అడిగిన విధానం అదే కదా, అవును కదా. తండ్రి ఎవరికి కనిపించరు, ఆయన చూసిన నరుడు బ్రతకడు. ఈ విషయాలు యేసుక్రీస్తు వారు చాలా సార్లు చెప్పారు. అయినా తండ్రిని మాకు కనపరచవా అంటున్నారు ఫిలిప్ గారు. అందుకు కోపం వచ్చింది. ఓకే, మరి తండ్రి పరలోకంలో ఉంటారు, ఎప్పటికైనా మనం అక్కడికి వెళ్ళవలసిన వారమే అనే సంగతి కూడా ముందు చాలా సార్లు చెప్పారు కదా. మరి అన్ని సార్లు చెప్పినా మరలా తోమా గారు వచ్చి అదే ప్రశ్న అడుగుతున్నప్పుడు ఎన్నిసార్లు చెప్పాలి? మీకు బుద్ధి లేదా, జ్ఞానం లేదా, జ్ఞాపశక్తి లేదా అని అనకుండా, చూడు తోమా, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవ్వరు. ఎక్కడికి వెళ్తున్నావు ప్రభు అంటే తండ్రి దగ్గరికి నా ద్వారా ఎవరు రారు అని చెప్పడం అనేది మ్యాచ్ అవ్వట్లేదు. కానీ అది మనకు కావాలి. ఇప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే తోమా గారి సందేహాన్ని యేసుక్రీస్తు వారు నివృత్తి చేస్తున్న కారణం ఏంటి అంటే అది ప్రతి తరము వారికి వచ్చే ప్రశ్న. ప్రతి తరము వారు తెలుసుకోవాలి అంటే ఆ రోజు తోమా గారు ఆ ప్రశ్న వేయాలి. ఆ రోజు తోమా గారు ఆ ప్రశ్న ఆయనే వేయకపోతే మార్గం మీద మనకే తెలిసేది కాదు. చాలా మార్గాలు ఉన్నాయి, గమ్యం ఒకటే అనుకునే వాళ్ళం. కానీ మనకు తెలియాలి గమ్యం ఒకటే, మార్గం కూడా ఒకటే. ఈరోజు చాలా మంది చెప్తారు, చాలా మంది లోకల్లో పోలిక కూడా ఏం చెప్తారు తెలుసా? చెరువు ఒకటేనట, రేవులు చాలాట. అంటే ఏ రేవు గుండా వెళ్ళినా ఆ చెరువుకే చేరతామంటారు. పోలిక చాలా బాగుంది, కానీ బైబిల్ దాన్ని సమర్థించట్లేదు. మార్గము కూడా, నేను మార్గం అనలేదు యేసుక్రీస్తు వారు, నేనే అన్నారు. నేనుకి నేనేకి చాలా వ్యత్యాసం ఉంది. నేను అంటే చాలాలో నేను కూడా, నేనే అంటే ఇక వేరొకటి లేదు అని చెప్పడం. ఇక్కడ నేను మాత్రమే మార్గము, నా ద్వారానే మీరు కూడా ఆ తండ్రి దగ్గరికి రావాలి అనే ఒక సందేశాన్ని ఆ సందర్భంలో ఇస్తున్నట్లు మనం గమనించాలి. కాబట్టి తోమా గారు కనిపిస్తున్న రెండవ సందర్భంలో తోమా గారు ప్రశ్న అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు సీరియస్ అవ్వలేదు అంటే అది తోమా గారికి వచ్చే సందేహమే కాదు, తర్వాత తరాలలో చాలా మందికి వచ్చే సందేహం. ఇక్కడ కూడా పండితులకు అభిప్రాయాన్ని చెప్తారు. అదేంటి అంటే తోమా గారు కొంచెం మందకొడిగా ఉండేవారట. ఏది చెప్పినా స్లోగా అర్థం చేసుకునేవారు, ట్యూబ్లైట్ అనమాట ఆయన. అందుకే కొంచెం అలా మాట్లాడుంటారు అనేది ఒక అభిప్రాయం. ఇన్ కేస్ అవ్వచ్చు, కాకపోయిండొచ్చు. ఎందుకంటే పెద్దలు చెప్పేది, పండితులు చెప్పేది కానీ బైబిల్ మనకి చెప్పలేదు కాబట్టి. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే తోమా గారు ఆ ప్రశ్న అడగకపోతే గమ్యము చేరాలి అంటే ఎన్ని మార్గాలు మనకు తెలిసేది కాదు. యేసుక్రీస్తు వారు మాత్రమే మార్గము అని తెలియాలి అంటే ఆ రోజు తప్పకుండా ఎవరు ప్రశ్న అడగాలి? కాబట్టి ప్రశ్న అడుగుతున్న వాళ్ళు జనరల్ గా మనకు కూడా ఉండే వీక్నెస్ ఏం చెప్పనా, ప్రశ్నలు ఎక్కువ అడిగే వాళ్ళని ఎక్కువ మాట్లాడినవ్వం మనం. అన్నిటికీ వాక్కులే కూర్చో కూర్చో
పెద్ద మాట్లాడుతూ అన్ని ప్రశ్నలు వేస్తామంటాం. సైకాలజీ ప్రకారం ప్రశ్నలు అడుగుతున్నాడు అంటే వాడికి తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఉన్నట్టు, వాడికి తెలివిగలవాడని అర్థం. కానీ మనం అంత అవకాశం వాడికి ఇవ్వంగా. ఒక ప్రశ్నకు చెప్తాం ఓర్పుగానే, రెండో ప్రశ్నకి కొంచెం సహిస్తాం, ఇక మూడో ప్రశ్నకు మన కళ్ళతోనే సమాధానం చెప్పేస్తాం, పద్దాక లేవకుచా అన్నట్టు. కానీ ప్రశ్న వస్తేనే కదండి సమాధానం వచ్చేది. మా లవ్లీ చిన్నపిల్లడప్పుడు, అప్పుడు అతనికి 2వ సంవత్సరం అనుకుంటా, నేను డిఎస్సి రాయడానికి కోచింగ్ తీసుకోవడానికి అవనిగడ్డ వెళ్ళాను. మేము ఒక రూమ్ తీసుకున్నాం. రూమ్ తీసుకుని రూమ్ లోనే ఉండి నేను చదువుకుంటున్నాను. ఆ పుష్పలత అక్క వాళ్ళ పాప బాబుని చూసుకోవడానికి నా దగ్గర ఉంది. ఆవిడ మా అక్క అండి, నాకంటే ముందు ఆవిడ ఉంటే, లవ్లీ ఏం చేసేవాడంటే 3 రూములు ఉండేవి, బందుతూ ఉండేవాడు. ఇలా బందుకుంటూ వెళ్ళి అవతల వైపు పొలం ఉండేది, ఇలా చేలు ఉండేవి అనమాట. ప్రతి ఆట వస్తువు తీసుకెళ్లి ఇసిరేసేవాడు. మా అక్క వాళ్ళ పాప అనేది చంటమ్మ, నేను చూడలేనమ్మా మీ అబ్బాయిని, ప్రతి వస్తువు తీసుకురావాలంటే తిరిగి వెళ్ళాలన్నమాట. ఇలా నేను విసరనమ్మా అనేవాడు. నేను కూడా కోపడి, ఆడుకునే వస్తువులు కొంటే పెద్ద ఇసురత ఎవరు తీసుకొస్తారు నీకు అనేదాన్ని, వాడికి అర్థం కాకపోయినా. కానీ కొద్ది రోజుల్లోనే సైకాలజీలో నేను చదివింది ఏంటి అంటే, ఏ పిల్లవాడు వస్తువుని త్వరగా ఇరుస్తాడో, ఏ పిల్లవాడు వస్తువుని పడగొట్టి పాడు చేస్తాడో వాడు ఎక్కువ జ్ఞానం కలిగిన వాడని సైకాలజీలో ఉంది. అంటే ఎందుకు ఎరగొడతాడంటే పాడు చేయాలని కాదు, అందులో ఏముందో తెలుసుకోవాలని, మళ్ళీ దాన్ని ఎలా ఫిట్ చేయాలో ఆలోచిస్తాడట. అప్పుడు అర్థమైందో అల్లరుంటే చాలా మంచిది అనుకుంటా అని నేనే తగ్గాను అనమాట. అంటే కొన్ని విషయాలు మనకు అర్థం కాదు, వాళ్ళ స్థితిని బట్టి, వాళ్ళ సైకాలజీని బట్టి మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. జనరల్ గా మనకు వస్తువులు పాడు చేస్తే ఏమనిపిస్తుంది చెప్పండి? కొంతమంది పిల్లలు ఉంటారు, పెన్ను కనిపిస్తే చాలా ఏదో ఒకటి రాసేస్తా ఉంటారు. మనం అంటే చేతులు దూరం నీకు ఎందుకు అదా రాస్తావు, బుక్స్ పాడు చేస్తావు, ఇంకు పాడు చేస్తావు అంటావు. కానీ వాడు అలా రాస్తూ ఉంటే వాడి తెలియకుండా తన మనసులో ఉన్న భావాన్ని వ్యక్తీకరిస్తున్నాడు. భావ వ్యక్తీకరణ అంటాం దాన్ని. అలాంటప్పుడు ఏమవుతుందంటే చాలా మందికి జరిగేది ఏంటి అంటే, కొన్ని సందర్భాలు వాళ్ళు నిద్రపోతున్నా, ఏకాంతంగా కూర్చున్నా కొత్త ఆలోచనలు వస్తాయి. ఈ రాసే అలవాటు ఉన్నవాడు ఏం చేస్తాడంటే వెంటనే దాన్ని పేపర్ మీద పెడతాడు మర్చిపోకుండా. అదే అలవాటు లేనోడైతే ఏదో వచ్చిందండి మర్చిపోయాను, ఏదో వచ్చిందండి మర్చిపోయాను, రాసుకుంటే బాగుండేది, రాసుకుంటే బాగుండేది అనుకుంటాడు. గుర్తొస్తే వస్తుంది, లేకపోతే లేదు. మరి అది ఒకవేళ విలువైన విషయం అనుకోండి, మనం మిస్ అయినట్టే కదా. కాబట్టి శాస్త్రవేత్తలు లేక సైకాలజిస్టులు చెప్పే మాట ఏంటి అంటే, ఖచ్చితంగా అలాంటి పనులు చేసే పిల్లలు చాలా యాక్టివ్ గా ఉన్నట్టంట. మనకి అది నచ్చదు, వీడన్ని పాడు చేస్తున్నాడు, ఎరక్కొడుతున్నాడు, వేస్ట్ చేస్తున్నాడు, మనకు నష్టాన్ని కలిగిస్తున్నాడు అనుకుంటాం. కానీ కొన్ని విషయాల్లో మనం రాజీ పడాలి. అయితే ఇక్కడ విషయానికి వస్తే, ఇలా ప్రశ్నలు అడిగి వేధిస్తున్నారు కాబట్టి అనుమానస్తుడనో దుడుకుపేదరనో పేర్లు పెట్టడం కాదు, గాని మనల్ని ఎందుకు అడుగుంటారు అని ఆలోచించాలి. ఆలోచిస్తే ఇప్పటికే మనకు అర్థమైన విషయం ఏంటి అంటే, వాళ్ళు అడగడం మనకి చాలా మంచిది, వాళ్ళు అడగడం ఈ రోజు మనకి చాలా మంచిది అనమాట. ఇది తోమ గారిలోని 2వ సందర్భం. ఇక అత్యంత ప్రాముఖ్యమైన సందర్భం, తోమ అనగానే గుర్తొచ్చే సందర్భం 3వ సందర్భం. ఆ సందర్భాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 26 నుండి చదువుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన దినము. ఏ రోజు అది? ఏ రోజు అది? మంగళవారమా, బుధవారమా? చెప్పండిరా. ఆదివారం. ఆదివారం ఉదయమే ఆయన లేచారు. సాయంత్రం అందరూ ఏకాంతంగా కూడుకున్నారు. ప్రభువారు వచ్చారు, మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పారు, వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ సందర్భంలో తోమా గారు లేరు అక్కడ. బాగా వినాలి నా వైపు. ఆ సందర్భంలో తోమా గారు అక్కడ, నేను ముగిస్తా, తోమా గారు అక్కడ లేరు. ఉన్నారు లేరా చూద్దామైనా, ఎందుకు డౌట్ గా చూస్తున్నారు మీరు. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తమ కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. చెప్పేశారు. ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? 26 వచనం. ఒక్కసారి 24 చదువుదామండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను. ఏం జరిగింది ఇక్కడ? తోమ గారు లేరు. అప్పుడు ఏం జరిగింది? 26వ వచనం చదువుదాం. 8 దినములైన తర్వాత ఉండేను. ఎందుకు ఇప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యులతో పాటు తోమా గారు కూడా ఉన్నప్పుడే వచ్చారు? ముందు లేరు కదా. ముందు తోమా గారు లేనప్పుడు వచ్చారు. ఇప్పుడు మరలా తోమా గారు ఉండడం చూసి వచ్చారు. ఎందుకు అలా వచ్చారు అంటే, ఇప్పుడు మనం మరలా 25వ వచనం చదవాలి. యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనం. గనుక అంటే ఏం జరిగింది? పైన ఏం జరిగిందో చదువు ఆ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేరు కాబట్టి తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా. చాలండి. ఏం జరిగింది? ఆయన లేరు కదా. తర్వాత తోమ గారు వచ్చారు.
తోమా గారు రాగానే శిష్యులందరూ ఏం చేశారు? తోమా నువ్వు ఇంతకు లేవు గాని ప్రభు వచ్చారు తెలుసా? ఏం చెప్తున్నారు? మనమే అంతే కదండి. మనం ఎవరికోసమని ఎదురు చూస్తున్న టైంలో మనం మిస్ అయ్యి మిగిలిన వాళ్ళు ఉన్నారనుకోండి, మనం రాగానే చెప్పే వార్త ఏంటి? ఇన్ని రోజులు ఎదురు చూసావు, తీరా వచ్చే టైంకి నువ్వు లేకుండా పోయావు. ప్రభు వచ్చారు తెలుసా, మాతో ఎలా మాట్లాడారు తెలుసా, అలా మాట్లాడారు తెలుసా అని మాట్లాడుకుంటాం. వీళ్ళు కూడా అదే చేశారు. ఏం చేశారు? తోమా ప్రభు వచ్చారు మన సాయంత్రం, నువ్వు ఆ రోజు మాతో లేవు కదా, ఆయన వచ్చి మాట్లాడి వెళ్ళారు అని చెప్పారు. ఆ మాట వినగానే వెంటనే తోమా గారు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం, కంటిన్యూషన్. నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కాని నమ్మను అన్నారు. ఈ మాట పట్టుకునే కదా మనం ఆయన అవిశ్వాసి, అనుమానపు తోమా అంటున్నాం. అవునా? అందుకేనంటున్నాం. ఏంటి అంతేనా? చెప్పాలి, నా వైపు చూడాలి. అంతేనా? ఎందుకు? ఆయన వచ్చినప్పుడు తోమా గారు లేరు, లేకపోతే పర్వాలా, మా డాడీకి చెప్పారు నువ్వు లేవు ఆయన వచ్చారు అని. చెప్పగానే ఇప్పుడు తోమా గారు ఏమనాలి? అవునా ప్రభు వచ్చారా, అయ్యో మళ్ళీ వస్తే బాగుండే, నేను లేకుండా వచ్చారే, నేను ఆయన చూడకుండా అయిపోయిందే, ఆయన చనిపోయి 3 రోజులైంది, తిరిగి లేచారు, మనం అంతా బిక్కుమంటూ భయపడుతూ ఆ యూదులకు భయపడి సీక్రెట్ గా దాక్కుంటున్నాం. ఇలాంటి తరుణంలో ప్రభు వచ్చి మిమ్మల్ని బలపరిచారా? ఆ అద్భుతమైన సన్నివేశాన్ని నేను మిస్ అయ్యానే, ప్రభు మళ్ళా వస్తే బాగుండు, అది కూడా అడగాలి. ఏంటి అదేనా అడగాలి? నా వైపు చూడండి అందరూ. అదేనా? మీరైతే అదే అడుగుతారా? నేనైతే అదే అడుగుతాను. మరి నేనైతే అదే అడుగుతాను. ఎందుకని? నేను చూడాలనుకుంటున్నా. ఆయన వస్తారని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పటికే వాళ్ళకి భయం కదా, అసలు ఎవరు పట్టుకుపోయారు ఆయనని. యేసుక్రీస్తు వారి దేహాన్ని ఎవరో పట్టుకుపోయారు అనే భావనలో ఉన్నారు కదా. దేనిలో ఉన్నారండి? అదే కదా మగ్దలేని మరియ గారు ఏమని అడిగారు? తోటమాల అనుకుని యేసుక్రీస్తు వారిని, నా ప్రభు నువ్వు పట్టుకుపోతే దయచేసి నాకు ఇచ్చేయ్యా అంది. అంటే అందరి అభిప్రాయం ఎలా ఉంది? ఇంచుమించు ఎవరో పట్టుకుపోయారు అనుకుంటున్నారు కానీ ఆయన తిరిగి లేచారని మాత్రం ఎవరికి లేదు. కానీ ఆయన వచ్చారు అనగానే అందరూ ఆలోచిస్తారు, నిజంగా వచ్చారా, ఆయన ఎలా ఉన్నారు, ఏ రూపంలో వచ్చారు, మీతో ఏం మాట్లాడారు, మీకేం చెప్పెళ్లారు, మళ్ళీ ఎప్పుడు వస్తానన్నారు, ఇలాంటి ప్రశ్నలు 100 రావాలి. కానీ తోమా గారికి ఇవేవి రాలా. ఏమన్నారు తెలుసా? నేను నా చేతి వేళ్లు ఆయన గాయాల్లో పెడితే కాని మీరు చెప్పిన మాట నేను నమ్మను అన్నారు. ఇదేంటండి ఇలా అడగడం ఏంటి? నేను గాయాల్లో వేలు పెడితేనే నమ్ముతానని అడగడం ఏంటి? మళ్ళీ వస్తే బాగుంటుంది నేను చూస్తానని కదా అడగాలి. అంతేనా? చెప్పండి, టకటక చెప్పండి, ముగించుకున్నాం. అంతేనా? నిజంగా మీరు చూసారా? మీరు చూసింది నిజంగా ప్రభునేనా? మీరు గుర్తుపట్టారా? ఎలా గుర్తుపట్టారు? అప్పట్లానే ఉన్నారా? వేరే దేహం ఏదైనా ధరించుకున్నారా? ఎంతసేపు మీతో ఉన్నారు? ఏమేం మాటలు చెప్పారు? మరి నేను లేనంటే అడిగారా? ఇవి అడుగుతాం యాంగ్జైటీ ఉంటే. అందరూ ఉన్నారు, తోమా ఏడయ్యా ఎక్కడికి వెళ్ళాడు అని అడగాలి. లేకపోతే సరే తోమా లేడుగా ఇంకోసారి వస్తానని చెప్పాలి. అంటే ఎవరైనా అంటాం, నన్ను గుర్తుపెట్టారా, నేను రాలేదని అడిగారా అని మాట్లాడతారు సహజంగా ఎక్కడికైనా మనకు కావాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు. మరి ఇలాంటి ప్రశ్నలు ఏమి అడగకుండా తోమా గారు ఏమన్నారు? మీరు చూసారా, నేను నమ్మను. నేను నమ్మాలంటే ఏం చేయాలో తెలుసా? నేను మళ్ళీ ఆయన కనబడతారట్లా, ఆయన గాయాలలో నా వేలు పెడితే కాని నమ్మను అన్నారు. అందుకే మనం ఆయన ఏమన్నాం చెప్పాలి. ఇప్పుడు అసలు అలా పెట్టాలి, అలా పెడితేనే నమ్ముతానని ఆలోచన ఆయన కిందకు వచ్చింది. ఇంకేదైనా రావచ్చు కదా. అంతేనండి. అంటే పొడిచి చంపేశారు కదా, ఆ గాయాలు మళ్ళీ కలకాలనిపిస్తుంది తోమా గారికి. అది అడుగుతారండి ఎవరైనా? నువ్వు చెప్తున్నావు నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు, ప్రభు వచ్చారంటే మళ్ళీ వస్తే నమ్ముతా అంటే రీజనబుల్ గా ఉంది. అంతేనండి. అలా కాకుండా ఏమంటున్నారు ఆయన వచ్చారని మీరు చెప్పే మాట నేను నమ్మాలంటే ఆయన మళ్ళీ రావాలి, నా చెయ్యి ఆయన గాయాల్లో పెట్టాలి అన్నారు. ఎందుకు వచ్చింది ఆయనకి ఆ ఆలోచన? ఎందుకు వచ్చింది? అలా చేస్తేనే నమ్ముతానని ఆలోచన ఎందుకు వచ్చింది? ఇలా రావడాన్ని బట్టి అనుమానపుతోమా అంటున్నాం. ఓకే, ఇంకటి అనుమానించారు కాబట్టి. అంతేకాదు, యేసుక్రీస్తు తర్వాత వచ్చి తాను కనుపరుచుకొని చెప్పిన మాట అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండు అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన కనుపరిచింది అక్కడ అవిశ్వాసాన్ని. కాబట్టి అనుమానపుతోమా అంటున్నాం. ఓకే, కానీ ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనిస్తే, అసలు గాయాలలో వేలు పెట్టాలి అన్న ఆలోచన తోమా గారికి ఎందుకు వచ్చింది అని అడిగితే పైన ఒక చక్కని సందర్భం జరిగింది. యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుండి మళ్ళా చదువుదాం, బాగుంటుంది కంటిన్యూషన్. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా. ఎందుకు యూదులకు భయపడుతున్నారు? మీ వాళ్ళ ప్రభుని వాళ్ళే ఎత్తుకుపోయారని చెప్పుకున్నారు కదా. మేము నిద్రపోతూ ఉండగా ఆయన శిష్యులు వచ్చి చెప్పారు కదా. మరి ఇప్పుడు మమ్మల్ని అడిగితే మేము ఎక్కడ తీసుకొచ్చి చూపించవాడిని? వాళ్ళు ఎత్తుకుపోలేదు కదా. యేసుక్రీస్తు వారిని తండ్రి లేపారు, ఈయన లేచారు. ఇప్పుడు యూదులు ఏమంటున్నారు? వాళ్ళ కాపలా పెట్టిన వాళ్ళు ఏం చెప్పారు? అధికారులకు ఏం చెప్పారు? మేము నిద్రపోతూ ఉండగా శిష్యులు. మరి ఎలా కనపడింది నిద్రలో కదా చెప్పేది కూడా. మరి దొరికిపోతూ ఉంటారు, అబద్ధాలు ఎలాగే కనిపిస్తాయి. అంటే ఊహించరు కానీ మనకి అర్థం. నిద్రపోతుంటే తెలుసుదా? మేము నిద్రపోతూ ఉండగా ఆయన శిష్యులు చెప్పుకుపోయారని చెప్పారు.
అందుకే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, నిజంగా అదే నమ్మి మా దగ్గరకు వస్తే మేము ప్రభుని ఎలా అప్పగించాలి, మా దగ్గర లేరు కదా, అప్పుడు మమ్మల్ని శిక్షిస్తారేమని భయపడుతూ ఎక్కడో ఒక ఇంటిలో తలుపులు మూసుకొని కూర్చుని ఉన్నారు అనమాట. అప్పుడు ఏం జరిగిందంటే యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. 20 అందరూ జాగ్రత్తగా చూడండి. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా, యేసుక్రీస్తు వారు వచ్చి మీకు సమాధానం కలుగునుగా కన్నప్పుడు ఎవరు నమ్మరా, ప్రభా నువ్వేనా, ఏది నిన్నటి వరకు నీతో తిరిగాం మేము, మాతో తిరిగి మమ్మల్ని నడిపించావు నువ్వేనా, అవునరా బాబు నేనే, మీకు సమాధానం కలుగునుగా కన్నప్పుడు మీరైతే ఒకసారి మీ చేతులు చూపించరా, మీరైతే ఒకసారి మీ ప్రక్క చూపించరు, ఎందుకు చేతుల్లో గాయాలున్నాయి, ప్రక్కలో బల్లెపు పోటు ఉంది కదా, అప్పుడు యేసుక్రీస్తు వారు తానే చేతులు చూపించి ఇదిగో నేనా కాదని మీరు సందేహపడుతున్నారు కదా, ఇదిగో నేనే, చూడండి ఆ చేతులు, నా ప్రక్కను చూడండి అని చెప్పారు. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే తోమా గారు లేనప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చిన విషయం మిగిలిన శిష్యులు తోమా గారికి చెప్పగానే జరిగిన డిస్కషన్ అంతా మాట్లాడుకున్నారు. తోమా నువ్వు లేనప్పుడు ప్రభు వచ్చారా, అవును, ఆయన ఎక్కడ వస్తారు, నేను నమ్మను అంటే నమ్మవా, ఆయన చేతులు చూపించారు తెలుసా, ఆయన ప్రక్కలు చూపించారు తెలుసా, గాయాలు చూసాం మేము నీలాగే ముందు నమ్మరా, ఆయన చేతులు చూపించిన తర్వాత చెప్పండి, చేతులు చూపించిన తర్వాత దాన్ని బట్టి మేము కన్ఫర్మ్ చేసుకున్నాం ఆయనే ఆయనని అన్నప్పుడు అప్పుడు ఈయనకి ఆలోచన వచ్చింది ఏమని, ఓహో మీరు ఏది చూసి నమ్మారో నేను నమ్మాలంటే అవే చూడాలి. ఇప్పుడు చెప్పండి అనుమానం తోమా గారికి వచ్చిందా, ఆయనకంటే ముందే అందరికీ వచ్చిందా, అసలు చేతులు పెట్టాలన్న ఆలోచన వాస్తవంగా తోమా గారికి లేదు. వారు చెప్పారు కాబట్టి మీరు చేతులు పెట్టారా, ఆయన చూపించారా, మీరు చూసారా, ఓకే నేను కూడా నమ్మాలంటే నేను కూడా అదే చూడాలి, నేను నమ్మాలంటే ఏం చేయాలి, నేను కూడా అదే చూడాలి అని అడిగారు. అందుకు చెప్పిన మాట నేను ఆయన గాయాలలో చేతులు పెడితే అని చెప్పడానికి కారణం ఏంటంటే మేము చూసాం అని చెప్పారు కాబట్టి ముందు వాళ్ళు. అంటే ఆయనకి ఆ ప్రశ్న రావడానికి కారణం ఎవరు, తోటి శిష్యులు ఆ మాట చెప్పడానికి కారణం ఎవరు, ప్రభువే. ఆయన చూపించకపోతే వాళ్ళకి అసలు వచ్చేది కాదుగా మరి, అంతేనే కాదా, ఆయన కనుక చూడండి నేనే అని చూపించకపోతే చూసామనే విషయం శిష్యులు తోమా గారికి చెప్పేవారు కాదు. ఆయనకి చెప్పకపోతే ఆయనకు ఆలోచన వచ్చేది, ఆయన మామూలుగా అడిగేవారు నిజంగా వచ్చారా, అయితే మళ్ళీ ఒకసారి వస్తే బాగుండు, నేను కూడా ఉన్నప్పుడు వస్తే బాగుండు అనుకునేవారు, అంతే తప్ప గాయాలలో చేతులు పెట్టాలి ఆ విషయం, గాయాలలో చేతులు పెట్టాలనే ఆలోచన తోమా గారికి ఎందుకు వచ్చింది అంటే మేము చూసాము అని వాళ్ళు చెప్పారు కదా, మీరు చూశారు కానీ నేను తాకాలి, మీరు చూశారు, మీరు 11 మందిలో 10 మంది ఉన్నారు, మీరు అప్పటికి 10 మందిలో నేను ఒక్కడే లేనంటే 9 మంది ఉన్నారు కదా. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటి అంటే తోమా గారు నేను యేసుక్రీస్తు వారి గాయాలలో వేలు పెట్టాలి అనుకున్నారు. ఆ అనుకోవడానికి ఆయనకి నిజంగా ఏదో ప్రభు అంటే గుర్తించలేనంత అమాయకపు స్థితి కాదు గాని ఆయన వస్తారనే ఆలోచన వారికి లేదు. నిజం చెప్పాలంటే శిష్యులందరూ అలాగే ఉన్నారు అప్పటికి కాదా, ఆ తర్వాత కదా స్థిరపడ్డారు ఒకరి తర్వాత ఒకరు. ప్రభు కూడా చెప్పినదేగా, నువ్వు నీ మనసు స్థిరపడిన తర్వాత వారి మనసు స్థిరపరచు అని కదా ప్రార్థన చేశారని మాట్లాడుకున్నారు అతను. మనం అంటే అప్పటి వరకు ఎలా ఉన్నారు అందరూ, ఇంచుమించు అందరూ అదే బాపతలో ఉన్నారు, పూర్తిగా సెట్ అవ్వలేదు ఇంకా. కానీ అదే ప్రశ్న నేను ఎలాగైతేనే నేను నమ్ముతాను అని తోమా గారు చెప్పడానికి కారణం ఏంటంటే ముందు చూసిన వారు ఆ విషయాన్ని చెప్పారు కాబట్టి. ఇది మీరు గుర్తించాల్సిన విషయం. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చారు, చూపించారు. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట నీవు 27 వచ్చిన నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని. ఎందుకన్నారు మరి ఇలా, వాళ్ళకైతే ఎందుకు చూపించారు, ఈయనైతే ఎందుకు ఇలా అంటున్నారు, వాళ్ళకి ఆయనే చూపించారా ఏండి, ఆ శిష్యులకు ఎవరు చూపించారు, ఆయనే చేతులు చాపి చూపించారు కదా. ఓకే, 9 మంది కూడి ఉన్న చోట మీరు వెళ్లి చూపించారు, ఒక్కడే చూడని వాడు అడుగుతుంటేనేమో చూపించి చూడు చేతులు పెట్టు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు అని అంటున్నారు. ఈ మాట మిగిలిన శిష్యులు ఎందుకు అనలేదు, నేనుండగా మీకు ఎన్ని సంగతులు చెప్పాను, ఎన్ని విషయాలు చెప్పాను, ఎందుకు మీరు అవిశ్వాసంగా ఉన్నారని మిగిలిన వాడు అనాలవద్దా, అక్కడ కూడా వాడాలి కదా, మరి అక్కడ ఎందుకు వాడలేదంటే అందరి పరిస్థితి అదే కాబట్టి. మరి తోమా గారిని ఎందుకు అంటున్నారు అంటే తోమా గారిని అనే సందర్భం తోమా గారి కోసం కాదు, మన కోసం. ఎందుకు, మనం కూడా ఇంతే, నాకు పిల్లలు పుడితేనే దేవుణ్ణి నమ్ముతా, మీ దేవుడి దగ్గరికి వస్తా, నాకు ఉద్యోగం వస్తేనే వస్తా, నా అప్పులు తీరితేనే వస్తా. అందుకే మనోడు కూడా ఏం మొదలు పెట్టారు, వచ్చేయండి పిల్లలు పుడతారు, వచ్చేయండి స్వస్థత. మనం ఇదే కదా పరిచయం చేసేది, దేవుని ఎలా పరిచయం చేస్తున్నాం, ఆత్మ శాశ్వతమైనది, శాశ్వతమైన లోకానికి వెళ్ళాలి అంటే దేవుని గురించిన మాటలు వినాలి, ఆ మాటలు ఇచ్చే దేవుని దగ్గరకు రండి, దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు, దేవుని వాక్కు జీవం కలిగిందని పరిచయం చేస్తున్నాము మనం.
యేసుక్రీస్తు నమ్మమని చెప్పే బోధకులలో 70% ఎలా చెప్పి పరిచయం చేస్తున్నారు? యేసుప్రభు నమ్ముకొని పిల్లలు పుడతారు, యేసుప్రభు నమ్ముకొని ఉద్యోగం వస్తుంది, యేసుప్రభు నమ్ముకొని మంచి జీతం వస్తుంది, మంచి ఇల్లు కట్టుకుంటారు, మంచి కోడలు వస్తుంది, మంచి అల్లుడు వస్తుంది. ఇదే కదా. నన్ను అడిగితే పరిచయం చేసే మనదే తప్పంటా. నేను పరిచయం చేసే విధానం మనకు రాలేదు కాబట్టి ప్రభు అలసయ్యాడు, దేవుడు అలసయ్యాడు జనాలకి. ఆత్మల కాపరిగా, ఆత్మల రక్షకునిగా క్రీస్తుని గూర్చి, తండ్రిని గూర్చి గనక మనం పరిచయం చేయగలిగితే అది నచ్చిన వాడే వచ్చేవాడు క్రైస్తవులోనికి. కానీ మనం ఇలాంటి శరీర సంబంధమైన పరిచయం చేశాం కాబట్టి వాటికి నచ్చి వస్తున్నారు, అవి జరగకపోతే వెళ్ళిపోతున్నారు. కాబట్టి క్రైస్తవ్యంలోనికి వస్తున్న వారికి సరి అయిన లైన్ చూపించకపోవడం అనేది ఎవరి తప్పు అంటే నన్ను అడిగితే మనదే తప్పంటాను నేను. కాదా? అవునా కదా? అవును. మనం కరెక్ట్ గా పరిచయం చేయట్లే దేవున్నా వాళ్ళకి. అర్థమవుతుందా? ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండని చెప్పడంలో ఆంతర్యం ఏంటో తెలుసా? నువ్వు ఒంటరిగా ఉన్నావు, ఒక విషయం నీ దగ్గరకు వచ్చింది. నువ్వు ఒంటరిగా ఉన్నావు, నీ దగ్గరకు ఒక విషయం వచ్చింది. ఇప్పుడు నేను ఇంకా భూమి మీదే ఉన్నాను కాబట్టి నీ దగ్గరకు వచ్చి చూపించుకుని నిన్ను నమ్మించేలా చేశాను. మరి తర్వాత నేను ఉండను కదా. అప్పుడు నీ దగ్గరికి ఏదైనా విషయం వస్తే నమ్మవా? అంతేగా, మరి నమ్మననే కదా. గాయాల్లో చేయి పెడితేనే నమ్ముతాను అన్నావంటే, ఏదో ఒకటి చూపిస్తేనే, ఆయనకి సంబంధించింది చేస్తేనే నమ్ముతాను అంటే తర్వాత కాలంలో అది సాధ్యమవుతుందా? యేసుక్రీస్తు వారు ఆరోహణమే వెళ్ళిపోయారండి. ఇప్పుడు గాయాల్లో చేయి పెట్టాలంటే ఎలా కుదురుద్దా? చెప్పాలి మీరు, కుదురుద్దా? అందుకే యేసుక్రీస్తు అక్కడ ఎందుకు మాట్లాడారు తెలుసా? ఎప్పుడు ఒకేలా ఉండవు రోజులు. అందుకే చూడక నమ్మిన వాడు ధన్యుడు. అలా నమ్మగలిగితే అది విశ్వాసం. చూసి రుజువు చేసుకుని నమ్మేది నమ్మకం, చూడకుండా నమ్మేది విశ్వాసం. దేవునికి కావలసింది అది. దేవునికి కావలసింది చూడకుండా నమ్మడం అనేది కావాలి, ఆ విశ్వాసం కావాలి ఆయనకి. కాబట్టి అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండు అని చెప్పిన మాట నాటి తోమా గారితో పాటు నేటి మనకు కూడా చాలా విషయాలు బైబిల్ ఆధారంతో వస్తే మనం అంటాం దేవుడు దిగొస్తేనే నమ్ముతానంటాం. ఎవరు రావాలి నమ్మాలంటే? నువ్వు అంటే నిన్ను నమ్మించడానికి ఆయన దిగి రావాలా? మరి ఆయన ఎప్పుడు రాలేదు, మరి చూడు అంటే నీ వల్ల కాదనమాట. అందుకే ఇలాంటి మాటలు మనం మాట్లాడకుండా ఉండాలి అంటే ముందు వాక్యాన్ని వర్డ్ టు వర్డ్ చదువుతూ ఆలోచించాలి. మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి, అసలు తోమా గారు ఇలా ఎందుకు అడుగుంటారు అంటే పై వచ్చిన సమాధానం చెప్తుందిగా. వాళ్ళు చూశారు కాబట్టి ఖచ్చితంగా విషయము చెప్తాం, అంతే కదా. అక్కడ ఆటోమేటిక్ గా ఇప్పుడు నమ్మట్లేదు అనుకున్నా, అబ్బా నువ్వు నమ్మట్లేదు కానీ మా గాయాలు కూడా చూపించారు తెలుసా ఆయన చేతులు చాపి అని చెప్పుండాలి. అందుకే ఆయనకు ఆ కోరిక కలిగింది. అర్థమవుతుందా? ఇది మనకు అర్థం కావాలంటే ఏం చేయాలి? బైబిల్ని చెప్పాలి. ఇది అర్థం కావాలంటే మనం బైబిల్ని ఏం చేయాలి? చదువున్నవాడి దగ్గరికి వెళ్ళి చదివించుకోవాలి. అప్పుడు వాడు అంటాడు నాకు చదువైతే వచ్చు కానీ బైబిల్ని చదవడం రాదంటాడు. పోని చదువు లేనోడిని అడుగుదాం. ఒకవేళ చదువు లేకపోయినా అక్కడ విని ఎక్కడ విని అర్థం చేసుకున్నాడు ఏమంటే అసలు నాకు చదివే రాదురా బాబు అంటాడు. అప్పుడు మనం ఎవరిని అడగాలి? భయభక్తులు కలిగిన వాడిని అడగాలి. భయభక్తులు కలిగిన వాడు ఎవ్వరు కనబడకపోతే భయభక్తి లేదో నువ్వే అలవరుచుకొని చదువుకోవాలి. అర్థమైందండి? కాబట్టి తోమా గారి విషయంలో మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే అనుమానపు తోమా అనే ముందు అనుమానం ఆయన ఒక్కరికే కాదు, అందరికీ ఉంది. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఉంది. ఇక్కడ మనకి రెండో ప్రశ్న లేవనెత్తుంది. ఏంటది? తోమా గారిని గురించి యేసుక్రీస్తు దేవుడా దేవుని కుమారుడని మాట్లాడే విషయంలో ఇక్కడ ఒక సమస్య వస్తుంది మనకి. ఏమని? అప్పుడు తోమా గారు ఏమన్నారు తెలుసా? నా దేవా నా ప్రభు అన్నారు కదండి. దిగ్గో యేసుక్రీస్తు అని ఏమన్నారు ఆయన? చెప్పాలి, ఏమన్నారు? ఏమని నేను అడుగుతాను, నా దేవా నా ప్రభు అనే బదులు ఆయన గాయాలు చూపించి వేలు పెట్టరా బాబు అన్నప్పుడు వేలు పెట్టచ్చు కదా, సరిపోతుందిగా. చూపిస్తున్నారుగా ఆయనే. నువ్వు నన్ను అడిగావు, నన్ను తక్కువ చేసావు, నా మీద నీకు నమ్మకం లేక అలా అడిగావు, చూడు నేను నీకు చూపించను అన్నారా? ఇట్లా తోమా చూడు నా గాయాలు చూడు, నా ప్రక్కలో చెయ్యి పెట్టు చూడు, నువ్వు అదే కదా కోరే చూడు అని అడిగినప్పుడు చక్కగా వెళ్ళి అవునా ప్రభు చూస్తాను నువ్వేనా కాదా అని తాకొచ్చు కదా. ఆయన తాకారా? తాకల. కానీ ఏమన్నారు? నా ప్రభువా అంటే ఇప్పుడు ఈయన యేసుక్రీస్తు వారిని ఏమన్నారు? చెప్పాలి, ఏమన్నారు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరు చెప్పండిరా. మేము కాదని బ్యాచ్ నిదానంగా చెప్తున్నారా మీరు? అక్కడ ఉన్న చెప్పండి చాలు నాకు. ఎవరని అర్థం? అదే కదా ఈ రోజు దేవుడు అని రుజువు చేసే సందర్భాలలోని వచనాలలోని ఒక వచనం ఏది? ఇది ఆయనతో తిరిగిన తోమాని యేసుక్రీస్తుని ఏమన్నాడు అన్నాడు. కానీ ఇక్కడ విషయం ఏంటో తెలుసా? ఇక్కడ జరిగింది ఏంటంటే యేసుక్రీస్తు వారిని చూసి నా దేవ అన్నారని మనం చదువుతాం, కానీ అన్నది యేసుక్రీస్తు వారిని కాదు. ఎలా చెప్తాము అంటే మనం కూడా కొన్ని సందర్భాలు మాట్లాడుతూ ఉంటాం, ఏదైనా సన్నివేశం చెప్తూ ఉంటారు. వాళ్ళు ఆ ఎత్తైన కొండ మీదకి వెళ్తూ ఉంటే అసలు ఎంత కష్టమో కానీ ఎంత ఈజీగా ఎక్కేశారు అన్నప్పుడు మాట్లాడుతూ మనం కూడా మాటల మధ్య ఓ మై గాడ్ అంటాం. అంటారా? ఓ మై గాడ్ అంటే ఎక్కినాడు గాడ్డనా, పడిపోయినాడు గాడ్డనా? ఇప్పుడు నేనే ఉన్నానండి, అనిత వచ్చి నాకు ఏదో విషయం చెప్పింది, అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. అంటే నేను ఊహించలేదు ఆ సమాధానాన్ని. అప్పుడు వెంటనే నేను ఏమంటాను, అనితను చూసి ఓ మై గాడ్ అంటాను. అంటే అనిత గాడ్ అని కాదు, ఆ సందర్భంలో గాడ్ గుర్తొచ్చాడు నాకు, అంతే. ఆ సందర్భంలో ఏం చాలా మంది నోటి ఉంటుంది ఈ మాట, చాలా మందికి సుపరిచితమైన మాట ఇదేమని ఓ మై గాడ్ అంటే ఇంగ్లీష్ లో చెప్తున్నారు, ఇంగ్లీష్ లో అదే కనపడదు కాబట్టి
నా దేవా అని ఎందుకన్నారంటే యేసుక్రీస్తు వారిని చూస్తున్నట్టు మనకు అనిపిస్తుంది, కానీ యేసుక్రీస్తు వారిని చూస్తూ తోమ గారు కనిపించింది ఎవరో తెలుసా? అమ్మో, నేను ఎంత మాట అడిగాను. నా సందేహాన్ని నివృత్తి చేయడానికి దేవా నీ కుమారుణ్ణి మరలా నా ముందు ప్రత్యక్షపరిచావా? ఇప్పుడు ఆయన మనసు నిండా ఉన్నది తండ్రి, ఎదురుగా కనిపిస్తున్నది క్రీస్తు. ఈ విషయం మనం చెప్పిన కళ్ళు మూసుకుపోయిన వాళ్ళకి, అంటే మనోనేత్రం మూయబడిన వారికి అర్థం కాదు. అందుకే వాళ్ళని వాదించడం కంటే మనం అర్థం చేసుకోవడం మాత్రం సరిపోతుంది అనుకుంటాను నేను. చెప్పి చూడు ఒకసారి, చెప్పలేదంటే నువ్వు చెప్పులేసుకొని వచ్చాయి. ఎందుకంటే వితండవాదం, ఎందుకంటే బైబిలే జ్ఞానంతో కూడి ఆత్మావేశంతో మనం అర్థం చేసుకుని ఆత్మను కలిగి అర్థం చేసుకుంటే గానీ ఆత్మావేశంతో కలిగిన విషయం మనకు అర్థం కాదు. అలాంటిది అసలు ఆత్మే లేని వాడికి ఎలా చెప్పగలం మనం? ఒకవేళ చెప్పినా అర్థం చేసుకుంటాడా? ఇటంటాడు, అటంటాడు, ఇటంటాడు. అలాగే ఎందుకు అనుకోవాలి? తోమ గారు ఆయన్నే అన్నారు అంటే మనం ఏం చెప్తాం? అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు ఒక్కరే. ఇది నమ్మితే నువ్వు గనక, ఆజ్ఞలను నమ్మితే పాత నిబంధన చెప్పింది దేవుడు ఒక్కరే అని, క్రొత్త నిబంధన చెప్పింది దేవుడు ఒక్కరే అని, దీన్ని మించి పోవడానికి ఛాన్సే లేదు. అయితే ఇక్కడ మనం ఎలా ఆలోచించాలి అంటే అన్నారుగా కాదు, ఎందుకని ఉంటారు అంటే ఎవరిని ఉంటారు అనేది రావాలి మనకి. ఆ కోణంలో చదివితే మాత్రమే బైబిల్ మనకి అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, తోమ గారు అనుమానంతోనే అడిగారా? శిష్యులు చెప్పిన విషయాన్ని బట్టి తాను చూడాలి అనే కోరిక కలిగి అడిగారా? ఒకవేళ అడిగినా అతను అడిగింది తప్పే అయ్యుంటే ఇప్పటికీ మనకు అర్థమయ్యేది కాదు. ఆ విషయం ఇప్పటికీ అర్థమయ్యేది కాదు. ఇక్కడ మీరు గమనిస్తే ప్రతి సందర్భంలోనూ శిష్యులందరి అభిప్రాయమే మిగిలిన శిష్యులు వ్యక్తపరుస్తూ వచ్చారు. పేతురు గారు మాట్లాడినా, తోమ గారు మాట్లాడినా, లేక మరొక శిష్యుడు మాట్లాడినా అది వాళ్ళ ఒక్కరి అభిప్రాయం అయితే కాదు, అందరి మాటను కలిసి వారు తెచ్చారు. ఇందులో రెండో విషయం ఏంటి అంటే వాళ్ళందరూ తెచ్చినా అది అందరి అభిప్రాయమానా, అందరి అభిప్రాయాన్ని ఒకరు తెచ్చిన విషయం ఏంటి అంటే అది ఈ తరంలో మనకు కావాలి కాబట్టి. మరి అలాంటి మహానుభావుల్ని అసలు పలకడమే చాలా ఈజీగా. తోమా, పేతురు, మోషే, దావీదు, ఏదో మన బెస్ట్ ఫ్రెండ్, బాల్య స్నేహితుల్లా పిలుచుకుంటాం మనం. వాళ్ళెవరు మనకి మాదిరి కదా, కాదా? యేసుక్రీస్తు వారు వారికి మాదిరి చూపించారు, వారు మనకి అదే కదా పౌలు గారు చెప్పారు. ఉదయం చదువుకున్న ఫిలిప్పి పత్రికలో గాని కొరింథీ పత్రికలో గాని మనం చదువుకున్న మాట ఏంటి? నేను మీకు మాదిరి ఉన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నారు. వాళ్ళు ఎందుకు పోలి నడుచుకోవాలంటే వారి క్రీస్తుని పోలి నడుచుకున్నారు. వారి జీవితాలలో జరిగిన విషయాలు ఏమైనా ఉంటే, అలాని ఎవరు తప్పు చేయరండి, 100% రైట్ అని నేను చెప్పట్లా, కానీ వాళ్ళ అలా చేయడానికి కారణం ఏంటి అంటే అలాంటి పరిస్థితులే నీకు వస్తాయి. ఎంత వాక్యాన్ని వింటున్నా, ఎందుకండి మనము యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మడానికి మాకు 5 సంవత్సరాలు పట్టింది. మా పరిశీలనలో 5 సంవత్సరాలు పట్టింది. మొట్టమొదటిగా విజయ్ ప్రసాద్ రెడ్డి గారు జాన్ గారితో మాట్లాడుతూ హైదరాబాద్ లో ముసలి నక్కున్నాడు, యేసుక్రీస్తుని దేవుడు కాదంటున్నాడని ఒక వల్గర్ వర్డ్ వాడారు ఆయన. అది జస్ట్ స్క్రోల్ చేస్తుంటే కనిపించింది. ఏంటని అది అంటే జాన్ గారు మా ఫస్ట్ సుందర గారి దగ్గర ఉన్నప్పుడు మా ఫస్ట్ పరిచయమే జాన్ గారు అనమాట. ఇదేంటి ఇంత పెద్ద ఆయన పట్టుకుని నేను ఎలా మాట్లాడేశారు అన్నప్పుడు టాపిక్ ఏంటంటే ఇది. అప్పుడు మేము ఆలోచించింది ఏంటంటే ఇంత పెద్ద ఆయన ఇన్ని సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు దేవుడు కాదు అంటున్నారంటే ఏ కారణము ఏ ఆధారము లేకుండా అన్నారు కదా, కాబట్టి పరిశీలించాలి. అలాని ఈయన రైట్ అనడానికి లేదు, అలానే ఆయన తప్పనడానికి లేదు. ఎప్పుడు డిసైడ్ చేసుకోగలము? మనం పరిశీలిస్తే అనుకున్నప్పుడు మరలా మేము లేఖనాలన్నీ పరిశీలించి మేము అంగీకరించడానికి మాకు 5 సంవత్సరాలు పట్టింది. 5 సంవత్సరాల తర్వాత మేము ఓపెన్ అయ్యాం. ఏదో ఇది నచ్చింది, ఈయన మంచోడు, ఈయన పెద్దోడు, ఈయన అనుభవం ఉంది, ఈయనకు పెద్ద సంఘం ఉంది కాబట్టి ఇది నమ్ముదాం, ఆయనకి సంఘం లేదు చిన్నది కాబట్టి దాన్ని తృణీకరిద్దాం అనే ఉద్దేశంతో మేము రాలేదు దీనిలోనికి, దీన్ని విశ్వసించలేదు. మేము ఈ విషయాన్ని విశ్వసించడానికి ముందు మా జ్ఞానానికి తగిన మేము పరిశీలించాం. ఉన్నతంగా మేము ఆలోచించలేకపోవచ్చు, అందరి ఆలోచన ఒకలా ఉండకపోవచ్చు, కానీ ఎన్నో ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. మేము వాటిని మా కళ్ళతో మేము చదువుకొని మేము ధ్యానించిన తర్వాత ఇది ఇక్కడ ఉంది కదా, నిజమే కదా, దేవుడు ఒక్కడైనప్పుడు ముగ్గురు వేరంటున్నాం కదా, మరి ముగ్గురు ఒక్కరంటే అనుకోవచ్చు ఎవరో ఒకరే కాబట్టి ఆ ఒక్కరికి వెళ్ళిందని. ముగ్గురు వేరైనప్పుడు ముగ్గురు ఎవరో ఒకరికే ఇవ్వాలి మనం తండ్రి దేవుడు అనే స్థానాన్ని. కాబట్టి ఎవరు అని పరిశీలించినప్పుడు కొరింథీ పత్రికలోని రిఫరెన్స్ మాకు చాలా బలాన్ని ఇచ్చింది. తండ్రి అయిన దేవుడు ఒక్కరే, ఇక దేవుడు ఒక్కడే, ఆయనే మన తండ్రి. ఆ ఒక్క మాట చాలు, ఇంకా రెండో ప్రశ్న వేసుకోవడానికి ఛాన్స్ లేదు, కాబట్టి విశ్వసించగలిగాం. కాబట్టి ఈ రోజు మనం వేసుకోవాల్సింది ఏంటి అంటే ఇలాంటి సందర్భాలు ఏవైనా వచ్చినప్పుడు ఎందుకని ఉంటారు తోమ గారు, ఎందుకని ఉంటారు? ఇప్పుడు నేను చెప్పిన విషయమే ఓ మై గాడ్ అనుంటారు అనగానే మీకు యాక్సెప్ట్ అనిపిస్తుంది. ఎందుకు? మీరు దేవుడు ఒక్కరే అనే దానిలో ఉన్నారు కాబట్టి. మరి అదే ముగ్గురు దేవుడు అనే వాళ్ళే ఒప్పుకుంటారా? అబ్బో కొత్త లాజిక్ చెప్పుకొస్తుందండోయ్, కొత్త ఆవిడ దిగిందండోయ్, కొత్త రెఫరెన్స్లు తెస్తుందండోయ్, ఏ కదా తర్వాత మనం చూస్తాము. అందుకే నేను ఏమంటున్నానంటే ఏ పుస్తకం సంగతి నాకు తెలియదు, కానీ బైబిల్ని మాత్రం అర్థం చేసుకోవాలి అంటే దైవ జ్ఞానము దేవుని ఆత్మ కలిగి చేస్తే తప్ప మన ముందే ఉంటాయి కానీ మనం గుర్తించం, మన ముందే ఉంటాయి కానీ మనం గుర్తించలేం. కానీ
ముందే చెప్పారు, నా ముందు ప్రసంగంలో చెప్పారు, బైబిల్ గ్రంథం అంతా మర్మముతో కూడి ఉంది. ఎందుకంటే ఎవరు ధ్యానిస్తారో వాళ్ళకి తెలియచేయాలనుకుంటున్నారు ఆయన. ఎవరు ధ్యానిస్తారో లేక ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందో, ధ్యానించే పరిస్థితులు లేక ఆసక్తితో వినేవారు కొందరు ఉంటారు. వాళ్ళకి దేవుని పట్ల ఉన్న ఆసక్తిని బట్టి దేవుడు తెలియచేయాలి అనుకుంటున్నప్పుడు మనకు ఆసక్తి అన్నా ఉండాలి, భయం అన్నా ఉండాలి, భక్తి అన్నా ఉండాలి, దేవుని జ్ఞానమైనా ఉండాలి. పూర్తిగా మనం దేవుని పైన ఆధారపడినప్పుడు మాత్రమే బైబిల్ మనకు అర్థమవుతుంది. ఇవి లేకుండా చదివే వాడికి డెఫినెట్ గా ఇది ఖచ్చితంగా క్వైట్ ఆపోజిట్ అని అర్థమవుతుంది. కాబట్టి తోమా గారి విషయంలో మనం ఆలోచించవలసిన విషయం ఆ కిందే చెప్తారు ఆయన, దేవుని కుమారుడు అనే విషయాన్ని. అంటే నా టాపిక్ అది కాదు కాబట్టి నేను అటు వెళ్ళట్లేదు. మనం ఆలోచిస్తుంది ఏంటి అంటే, తోమా గారు నిజంగా అనుమానపు తోమానేనా? ఇది మన ప్రశ్న. అనుమానపు తోమానేనా? ఒకవేళ అంటే అందరినీ అనాలి మనం. ఒకవేళ అందరిని అనేటప్పుడు దాని అనుమానం మనం, ఎందుకంటే తర్వాత వారి కోసం అవసరమైన సందర్భాన్ని, విషయాన్ని క్రీస్తు నుండి వారు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి క్రీస్తు వారు ఎందుకన్నారు అవిశ్వాసవి కాక విశ్వాసమై ఉండు అంటే, నెక్స్ట్ తరాల వారు ఇలా ఉంటారేమో, ఇలా ఉండకూడదని చెప్పడానికి ఆ మాటను ప్రయోగించినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే, అంటే మనకు ఉన్నది మనం మాట్లాడుకునేది 3 రోజులు 3 ప్రసంగాలు, 3 ప్రసంగాల సారం మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఏ వ్యక్తిని కూడా మహాత్ముడే కాకలని నన్ను అడిగితే, ఒకవేళ చెడ్డవారైనా సరే అసలు వాళ్ళు అలా ఎందుకు అయి ఉంటారు, దాని వెనుకున్న ఆంతర్యం ఏంటో తెలుసుకున్న తర్వాతే మనం ఒక డెసిషన్కి వస్తే బాగుంటుంది. అదేనండి. కాబట్టి 3 రోజుల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్న విషయం ఏంటి? మహాత్ములను. ఇప్పుడు చెప్పండి, సారా గారిని మనం దూషించొచ్చా? అబ్రహాం గారిని మనం దూషించొచ్చా? రిబ్కా గారిని మనం దూషించొచ్చా? మోషే గారిని మనం దూషించొచ్చా? దావీదు గారిని మనం దూషించొచ్చా? పేతురు గారిని మనం దూషించొచ్చా? పౌలు గారిని మనం దూషించొచ్చా? చెప్పండారా? ఈ రోజు మాట్లాడుకున్నా అంటే ఒకటే విషయం, ఎవరిని త్వరపడి మాట్లాడొద్దు. ఒకవేళ ఏదైనా జరిగిన దాని వెనుక బలమైన కారణం మాత్రం తప్పకుండా ఉంటుంది. ఏ కారణం ఉన్నా లేకపోయినా అది మన కోసం అనే కారణం మాత్రం తప్పకుండా ఉంటుంది. ఇది నా కోసమే అనుకున్నప్పుడు బైబిల్ చాలా బాగా అర్థమవుతుంది. అది కాదు అనుకుంటే నేను చెప్పలేను. కానీ మహాత్ములను దూషించే విషయంలో జాగ్రత్త పడండి. ఇప్పటికి ఒకవేళ అలాంటి మన జీవితం జరుగుతాయి, ఎందుకంటే మన ఆవేశం అప్పుడు అలాంటివిగా. ఈ అనుభవం మనకు అప్పుడు లేదు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడో చోట ఎవరో ఒకరి విషయంలో తేలికగా మనం మాట్లాడే ఉంటాం. కాబట్టి క్షమించమని అడుగుదాం. ఇక మీదట ఆ మిస్టేక్ జరగకుండా మనల్ని మనం జాగ్రత్త పడదాం. అలాంటి జాగ్రత్త కలిగి, మహాత్ముల విషయంలో విశేష జాగ్రత్త కలిగి మనం బైబిల్ పరిశీలిస్తూ అవగాహన చేసుకుని లోపాలను సరి చేసుకుని నిత్య జీవాన్ని పొందడానికి ప్రయత్నించేద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, ఉన్నతమైన మీ నామమునకు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన.